హలో ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ చూద్దాం. యూనియన్ బ్యాంక్ Q4 రిజల్ట్స్ బిగ్గా వచ్చాయి. కోర్ ఇన్కమ్ డిక్లైన్ అయింది. ప్రొవిజన్స్ అండ్ స్లిప్పేజెస్ పెరిగాయి. అందుకే ఇన్వెస్టర్స్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యి స్టాక్ అరౌండ్ 9% డౌన్ అయింది. IIFL ఫైనాన్స్ షేర్స్ హెవీ సెల్లింగ్తో అరౌండ్ 9% పడిపోయాయి. లాస్ట్ 3 monthsలో బిగ్గెస్ట్ ఫాల్ ఇది. ట్యాక్స్ ఆడిట్ అండ్ రెగ్యులేటరీ ఇష్యూస్ వల్ల ప్రెజర్ పెరగడంతో స్టాక్ ఏప్రిల్ మంత్ నుంచి నెగిటివ్గా టర్న్ అయింది. UTI, AMC అండ్ IEX. UTI, AMC Q4 రిజల్ట్స్ ప్రాఫిట్ 73% పడిపోయింది, కానీ IEX Q4 రిజల్ట్స్లో ఆపరేటింగ్ ప్రాఫిట్ 23% పెరిగింది. ఓవరాల్గా మిక్స్డ్ పెర్ఫార్మెన్స్ కనిపించింది. స్టెర్లింగ్ అండ్ వెల్సన్ Q4 రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ మోర్ దెన్ డబుల్ అయింది, కానీ రెవెన్యూ 22% డిక్లైన్ అయింది. ఓవరాల్గా మిక్స్డ్ పెర్ఫార్మెన్స్ కనిపించింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC Q4 రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ 18% పడిపోయింది, కానీ రెవెన్యూ అరౌండ్ 7% పెరిగింది. ఓవరాల్గా మిక్స్డ్ పెర్ఫార్మెన్స్ కనిపించింది. హిమాద్రి స్పెషాలిటీ Q4 రిజల్ట్స్ స్ట్రాంగ్గా వచ్చాయి. నెట్ ప్రాఫిట్ 29% సర్జ్ అయింది. రెవెన్యూ కూడా పెరిగింది. కంపెనీ డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది. సైంట్ Q4 రిజల్ట్స్లో 720 crore బైబ్యాక్ అనౌన్స్ చేసింది. L&T Q4 రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ 1387 crore 44.6% జంప్ అయింది. రెవెన్యూ 11,291 crore ఇచ్చింది. ఇంకా 53 రూపీస్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. మహీంద్రా లాజిస్టిక్స్ Q4 రిజల్ట్స్ లాస్ నుంచి ప్రాఫిట్కి టర్న్ అయ్యాయి. 20.19 crore నెట్ ప్రాఫిట్ రిపోర్ట్ చేసింది. రెవెన్యూ 1,791 crore ఇచ్చింది. మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యి డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. టాటా క్యాపిటల్ Q4 రిజల్ట్స్ స్ట్రాంగ్గా వచ్చాయి. నెట్ ప్రాఫిట్ 81% జంప్ అయ్యి 1,182 crore రీచ్ అయింది. AUM కూడా 28% గ్రోత్ చూపించింది. కంపెనీ 0.57 డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. IEX Q4 రిజల్ట్స్ మిక్స్డ్గా ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ 11% ఇంక్రీజ్ అయ్యి 129.8 crore రీచ్ అయింది. రెవెన్యూ స్ట్రాంగ్గా 22.5% గ్రో అయింది. కంపెనీ 2 రూపీస్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ Q4 రిజల్ట్స్ స్లైట్లీ పాజిటివ్. నెట్ ప్రాఫిట్ 6% గ్రోత్ టు 684 crore. రెవెన్యూ స్ట్రాంగ్గా 15 to 17 ఇంక్రీజ్ అయింది, కానీ మార్జిన్స్ ప్రెజర్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ Q4 రిజల్ట్స్ నార్మల్గా ఉన్నాయి, కానీ FY27 గైడెన్స్ వీక్గా ఉండడంతో స్టాక్ ప్రెజర్లో ఉంది. ఓవరాల్గా సెంటిమెంట్ కొంచెం కాషియస్గా ఉంది. ఇవి ఈరోజు మార్కెట్లో జరిగిన కీ అప్డేట్స్. ఇలాంటి మార్కెట్ రిలేటెడ్ కీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.